ఫోన్ ఇట్లా ఫోన్ ఏం లేదే, జస్ట్ రీల్సే. ఏమైంది? ఎందుకు ఫోన్ దాచిపెట్టుకుంటున్నావు? ఏం లేదు. అమ్మాయ పని అయిపోయింది. కాసేపు రీల్స్ చూసుకుందాం. ఏంటిది, ఏదో తినాలని ఉందేంటి? స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయేంటి? ఇలా రాకూడదే. జిమ్కి వెళ్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఏం కాదులే, లైట్ తీసుకుందాం. ఏం తిందాం? ఐడియా వచ్చింది, క్యారెట్ హల్వా పెట్టేస్తా. ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, అది ఇన్స్టాగ్రామ్ లో రీల్ వస్తుంటే ట్రెండింగ్ గా ఉంది, ఇది చూస్తున్నాను. ఫోన్ ఇట్లా ఫోన్ ఏం లేదే, జస్ట్ రీల్సే. ఏమైంది? ఎందుకు ఫోన్ దాచిపెట్టుకుంటున్నావు? ఏం లేదు, ఏం చూడలేదు. క్యారెట్ హల్వా చెర్రీ, ఏంటి చెర్రీ ఇది? క్యారెట్ హల్వా అదే పండగ కదా, కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటే అందరూ ఇంకా పండగకి స్వీట్స్ తింటారు కదా మంచిగా. నువ్వు డైట్ లో ఉన్నావు, మర్చిపోయావా? డైట్ లో ఉన్నాము, కాకపోతే పండగ టైంలో డైట్ ఇవన్నీ ఎందుకు, పండగ సీజన్ అని కొంచెం. పండగ ఎన్ని తింటావు చెర్రీ? నిన్నటి నుంచి స్వీట్స్ తింటూనే ఉన్నావు కదా. ఒక్కసారి నువ్వు ఉండి ఒకసారి. అసలు జిమ్కి వెళ్తున్నావు, క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు, ఇంటికి వచ్చి స్వీట్స్ తింటున్నావు, క్యాలరీస్ పెంచుకుంటున్నావు. ఇంకా వాట్ ఈస్ ద యూజ్? కరెక్టే, కానీ సర్లే, ఓకేలే. ఇప్పుడు ఏం చేద్దాం, నాకు లాస్ట్ పెట్టావా? ఓకే, నీకు తినాలని ఉందా? స్వీట్ క్యారెట్ హల్వా. ఒక పని చేద్దాం, మన ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి కదా, సో నీ స్వీట్ క్రేవింగ్స్ కోసం నేను క్యారెట్ హల్వా చేసిస్తాను, ఓకేనా? ఇప్పుడు అవసరమా ఈ ప్రొసీజర్? చాలా టైం అవుతుంది. ఏం టైం అవుతుంది? నువ్వు ఆర్డర్ పెట్టినా నీకేమైనా వెంటనే ఇంటికి వస్తుంది? ఆర్డర్ పెడితే మహా అంటే ఒక 20 నిమిషాలు వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, 20 minutes లో అయిపోతుంది. 20 minutes? అంత ఫాస్ట్ అయిపోతుందా? అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, ఏముంది డిఫరెన్స్? అది కూడా నువ్వు షుగర్ యాడ్ చేసి చేస్తారు. ఎవరు చెప్పారు నేను షుగర్ వేస్తానని? నేను షుగర్ వేయకుండా హెల్తీగా చేసిస్తాను. అట్లా కూడా క్యారెట్ హల్వా వచ్చేస్తా. ఒక బెల్లం వేస్తావు కదా, అంతేగా, ఇంకేముంది? లేదు, బెల్లం వేయను. బెల్లం మేపుల్ సిరపా? ఎప్పుడు తెచ్చావు? నాకు తెలియకుండా మేపుల్ సిరప్ ఉంది. మేపుల్ సిరప్ ఇంట్లో లేదు కదా, అది కూడా వేయదు. మేపుల్ సిరప్ బెల్లం వేయకుండా ఇంకెట్లా స్వీట్ గా చేస్తాను నాకు నచ్చినట్టుగా? సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అది వేసి చేస్తాను. ఏం స్వీట్ చేస్తాను? ఓకే, నువ్వు మైండ్ వాయిస్ అనుకొని బయటకు మాట్లాడుతున్నా, నాకు వినిపిస్తుంది ఇక్కడ. లేదు, నేను బాగా చేస్తావు. వావ్, ఎంత బాగా ముందుగానే ఊహించుకుంటున్నావు. చాలా బాగా. చాలు బటర్ వేసి చాలు. నీకు హెల్దీగా నీ స్వీట్ క్రేవింగ్స్ తగ్గట్టుగా టేస్టీగా స్వీట్ చేసి నీకు ఇస్తాను క్యారెట్ హల్వా. చూడు, ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, తర్వాత ఆర్డర్ పెట్టుకో. ఎలాగో ఆర్డర్ పెట్టుకునే ఛాన్స్ నేను నీకు ఇవ్వను అనుకో, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూడు ఒకసారి. సరే, ఒకసారి ఫోన్ ఇవ్వ, కొన్ని రీల్స్ తీసుకుంటాను. ట్రై చేసి చూడు. ఎట్లా నువ్వు క్యారెట్ హల్వా చేస్తావు? నువ్వు ఫోన్ ఏదైనా క్యారెట్ హల్వా అయిపోయిన తర్వాత. ఓకే, నేను వెళ్ళి చేసి వస్తాను. 20 minutes కదా? 20 minutes అవుతుంది, కావాలంటే టైమర్ ఆన్ చేసి పెట్టుకో. సరే, ఓకే. సో ఇందాక చెర్రీకి చెప్పొచ్చాను కదా, మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ హల్వా చేస్తామని. అదేం లేదండి, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డేట్స్. సో ఇక్కడ నేను లైన్ డేట్స్ తీసుకున్నాను అండ్ బ్లాక్ డేట్స్ తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఏ డేట్స్ అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. సో ఇప్పుడు మనం ఈ డేట్స్ యూజ్ చేసి క్యారెట్ హల్వా చేసేది రండి. ఫస్ట్లీ మనం కొంచెం మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బ్లాక్ డేట్స్ని డీసీడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఆ హాట్ మిల్క్ని ఈ డీసీడ్ చేసిన బ్లాక్ డేట్స్లోకి పోసుకోవాలి. మొత్తం డేట్స్ అంతా మునిగేదాకా మిల్క్ పోసుకోవాలి. తర్వాత ఒక 10 to 15 minutes అలాగే పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో ఘీ వేసుకోవాలి. ఒక 2 to 3 spoons అలా ఘీ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఘీ హీట్ అయిన తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ని దాంట్లో మెల్లమెల్లగా వేసుకోవాలి. దెన్ కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. దెన్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మనం ముందుగా సోక్ చేసుకున్న డేట్స్ని మిక్సీ చేసుకోవాలి.
ఒక స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 ఇలాచీస్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దెన్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ డేట్స్ పేస్ట్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక మొత్తం పేస్ట్ అంతా క్యారెట్తో కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫేజ్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. దెన్ నీట్గా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను బాదం తీసుకున్నాను. సో బాదం చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. వాటిని కూడా పీసెస్గా కట్ చేశాను. సో ఆ జీడిపప్పు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఘీతో పాటు క్యారెట్ హల్వాలో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ అంతా క్యారెట్ హల్వాకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో హెల్దీ టేస్టీ అండ్ ఎమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా గుమగుమలాడుతుందండి. చాలా ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చెర్రీ టేస్ట్ చేయించి తన రియాక్షన్ చూద్దాం. కమాన్. ఇంకా రాలేదేంటి? క్యారెట్ హల్వా అయిందో లేదో? చెర్రీ, ఇదిగో నీ క్యారెట్ హల్వా రెడీ. వావ్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. స్మెల్ బాగుంది. ఏం వేసావు? ఏం చెప్పు, తెలుస్తుంది నీకే. వావ్, బాగుందా? నిజంగా ఇంత బాగుంది. ఏం వేసావు దీంట్లో? దీంట్లో డేట్స్ వేసాను. షుగర్ వేసినట్టే ఉంది. నేను చెప్పా కదా. హెల్దీనా ఇది? అదే రోజు చేసి పెట్టి తింటాను. మనిషి ఆశకి హద్దు ఉండాలి. చరి తిను. అంటే రోజు తినకూడదా హెల్దీ అయితే? నచ్చిందా? క్యారెట్ హల్వా సూపర్గా ఉంది గైస్. ఇప్పుడే టేస్ట్ చేశాను అండ్ ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. యాక్చువల్గా ఇంత స్వీట్గా ఉంటుంది, ఇంత హెల్దీగా ఉంటుంది నేను అనుకోలేదు. ఏమో అనుకున్నాను, ఏదో చేస్తుంది అనుకున్నాను. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇలాగ చేసుకుని తినచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ హెల్దీ ఆప్షన్. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, క్యారెట్ హల్వాని షేర్ చేసుకోండి. ఏ క్యారెట్ హల్వా కాదు, ఎప్పుడు స్వీట్ పిచ్చి. షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, Bye. బాయ్.